యుద్ధం గెలిచింది ఒడిసియస్, కానీ హృదయం గెలిచింది మాత్రం ఆర్గోస్. అందుకేనేమో కథ రాజుదైనా సరే గుర్తుండిపోయేది మాత్రం ఆ కుక్క విశ్వాసమే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది, ఈ వీకెండ్ నేను చూసిన మూవీ ఓడిసీ. దీని రివ్యూ లాగా ఫస్ట్ హాఫ్ బాగుందనో సెకండ్ హాఫ్ బాగుందనో అలా కాకుండా నాకేమనిపించిందో ఒక మంచి పోయిటరీ లాగా చెప్తాను. అందరికీ ది ఒడిసీలో ఒక కథ కనిపిస్తుంది, కానీ నాకు మాత్రం ఒక ఆర్గోస్ మాత్రమే కనిపిస్తాడు. కొంతమందికి రాజు గెలిచిన రాజ్యం గుర్తుంటుంది, ఇంకొంతమందికి కొడుకు చేసిన నిరీక్షణ గుర్తుంటుంది, మరికొంతమందికి భార్య నిలబెట్టుకున్న నమ్మకం గుర్తుంటుంది, కానీ నాకు మాత్రం ఆ కుక్క చూపించిన విశ్వాసం గుర్తుంటుంది. 20 ఏళ్ళు ఒక్కరోజు కూడా ప్రేమ తగ్గలేదు, ఒక్క క్షణం కూడా నమ్మకం చెదరలేదు. యజమాని చూసిన ఒక్క చూపు, తోక ఊపిన ఒక్క క్షణం, చివరి శ్వాసలో కూడా ప్రేమే కనిపించింది, చివరి ఊపిరిలో కూడా విశ్వాసమే నిలిచింది. రాజులు రాజ్యాన్ని గెలుస్తారు, మనుషులు చరిత్రలో నిలుస్తారు, కానీ ఆర్గోస్ లాంటి విశ్వాసం శాశ్వతంగా హృదయాల్లో బ్రతుకుతుంది. ప్రేమకి మాటలు అవసరం లేదు, విశ్వాసానికి కారణం అవసరం లేదు. ఆర్గోస్ ఒకసారి తోక ఊపి వెళ్ళిపోయాడు, కానీ వాడు జీవితాంతం విశ్వాసం అంటే ఏంటో నేర్పించి వెళ్ళిపోయాడు. ట్రాయ్ ఈ మూవీ కనుక చూసినట్టయితే తర్వాత ఏం జరిగింది అనేది ది ఒడిసీ. ఫైనల్ గా చెప్పాలంటే మూవీ అయితే నాకైతే నచ్చింది. మీరు కనుక మూవీ చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.